అమ్మాయిలు మితిమీరిన సంభోగం చేస్తే అంతే సంగతులు. 1. ఎక్కువసార్లు సంభోగంలో పాల్గొంటే స్త్రీ జననాంగం పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా తదుపరి కలయిక బాధకరంగా మారుతుంది. ఈ తరహా ఫిర్యాదులు తమకు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2. స్త్రీ జననాంగం వాపు వస్తుంది. తద్వారా ఎక్కోరియేషన్ సమస్య బాధిస్తుంది. మూత్రంలో మంట, నొప్పి, వాపు వంటిది వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక లిమిట్లో సంభోగం చేయమని వైద్యులు సూచిస్తున్నారు. 3. లైంగికంగా ఎక్కువగా యాక్టివ్గా ఉండే మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు తేలింది. వేర్వేరు వ్యక్తులతో సంభోగం చేస్తేనే ఈ సమస్య వస్తుందని, కాబట్టి దాన్ని నివారించాలని పేర్కొంటున్నారు. 4. ఎక్కువసార్లు సంభోగం చేయడం వల్ల వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వెన్నునొప్పి వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 5. 23 ఏళ్లకు పైన వయసున్న వారు రోజులో 4 కంటే ఎక్కువ సార్లు సంభోగంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హాని ఉందంటున్నారు. అతి సంభోగం వల్ల ప్రతి ఏటా వేలల్లో చనిపోతున్నట్టు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. 6. రోజుకు 3 సార్లు సంభోగంలో పాల్గొనడం ఆరోగ్యకరమేనని సైంటిస్టులు చెప్తున్నారు. అంతకు మించకుండా చూసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చని వెల్లడిస్తున్నారు.